హలో హాయ్ అండి, అందరికీ నమస్కారం. మై నేమ్ ఈజ్ రామ్. వెల్కమ్ టు సిఈఓ టీవీ. సిఈఓ టీవీ అంటే మీ ఫేవరెట్ పాడ్కాస్ట్. ఈ ఫేవరెట్ పాడ్కాస్ట్లో ఈరోజు సూపర్ స్పెషల్ ఎపిసోడ్ జరుగుతుంది. అదేంటంటే ఈ రోజుల్లో పిల్లలకి మంచి విద్య అందించాలనేసి చాలామంది పిల్లల ఫాదర్స్ కోరుకుంటారు. అలాగే ద బెస్ట్ స్కూల్స్ ఎక్కడ ఉన్నాయనేది చాలామందికి తెలియదు. ఆ రెండిట్లకి మధ్య విన్ టు విన్ విజార్డ్గా ఒక మార్కెటింగ్ విజార్డ్ అయితే పుట్టింది. అదే డిఎస్ ఇన్ఫినిటీ ప్రైమ్. ఆ కంపెనీకి ఫౌండర్గా కందుల చక్రవర్తి దిలీప్ కుమార్ గారు అయితే మన ముందున్నారు. అతను మనకి ఈ మార్కెటింగ్ స్కిల్స్ గురించి, అలాగే అతను ఈ మార్కెటింగ్లోకి ఎలా వచ్చారు, ఆ మార్కెటింగ్లో ఉన్న లోపల ఏం జరుగుతుంది, పిల్లల తల్లిదండ్రులు ఏమడుగుతారు, అలాగే స్కూళ్ళు ఏ డిమాండ్లో ఉన్నాయి, ఏ స్కూల్స్ని వీళ్ళు ప్రిపేర్ చేస్తూ ఏ స్కూల్స్ డిమాండ్లో ఉన్నాయి, అలాగే ఈ రంగంలో సీక్రెట్స్ ఎలా ఉంటాయి, దాన్ని పూర్తి వివరణ ఇవ్వడానికి అయితే మన ముందున్నారు కందుల చక్రవర్తి దిలీప్ కుమార్ గారు. హాయ్ అండి. హలో అండి, నమస్తే. ఓకే సార్, ఈరోజు ఈ స్కూల్స్ మార్కెటింగ్ అనేది చాలా పెద్ద వ్యవస్థ కింద అయిపోయింది. అలాగే ఈ మార్కెటింగ్లోకి మీరు ఎలా వచ్చారు, అసలు మీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఇప్పుడు మీరు చేసే మార్కెటింగ్ మీ కంపెనీ యొక్క వివరాలు మాకు తెలియజేస్తారా? తప్పకుండా. యాక్చువల్గా నేను స్కూల్లో మార్కెటింగ్ చేయడం 2021లో స్టార్ట్ చేసిన. స్టార్ట్ చేయడం అంటే అది ఎలా అంటే, ఎప్పుడు మార్కెటింగ్ స్కూల్లో మార్కెటింగ్ చేస్తున్నారు, అందరు చేస్తున్నారు, అసలు ఎలా చేస్తారు అనే దాన్ని బట్టి నేను వెళ్ళాను అనమాట. సో కంపెనీ పేరు ఏమనుకోలేదు, జస్ట్ ఒక స్కూల్లోకి వెళ్ళి ట్రై చేసి ఒక మంచి స్కూల్కి అడ్వర్టైజ్ చేస్తే ఎట్లుంటుంది, ఒక మంచి స్కూల్కి ప్రమోషన్ చేస్తే పేరెంట్స్ ఏ విధంగా, చిల్డ్రన్స్ ఫ్యూచర్ ఎలా ఉంటుంది, పేరెంట్స్ ఎలా హ్యాపీ ఫీల్ అవుతారు అనే దాన్ని బట్టి నేను కొద్దిగా వర్కౌట్ చేసిన. సో ఫస్ట్ నేను చేసిన స్కూలు, నేను చదువుకున్న స్కూల్ బడ్స్ అండ్ ఫ్లవర్స్ హై స్కూల్, మన శ్రీనగర్ కాలనీ మెయిన్ రోడ్లో అక్కడ ఉందన్నమాట. ఆ స్కూల్లో 2021లో నేను అడిగాను అన్నమాట చైర్మన్ సార్ని, సార్ నేను ఇట్లా మార్కెటింగ్ చేస్తా, మీకు అడ్మిషన్ తెప్పిస్తా అని చెప్పేసి దాని మీద వర్కౌట్ చేశాను అనమాట. సరే చెయ్యి, మనం కూడా చేసాం కానీ బెస్ట్ రిజల్ట్ రావట్లేదు, బెస్ట్ రిజల్ట్ ఇవ్వగలుగుతావా అంటే డెఫినెట్గా సార్ నేను వర్క్ చేసిన, దీన్ని బట్టి మనం స్టార్ట్ చేద్దామంటే ఓకే దిలీప్ నువ్వు చెప్తున్నావు కదా ఒకసారి స్టార్ట్ చేయి, మనం చూద్దాం అని చెప్పి సార్ అన్నారు. సో 2021లో బేసిక్ మనకి 7 మెంబర్స్తో స్టార్ట్ అయ్యాం మనం, చాలా తక్కువ 7 మెంబర్స్కి. అది కూడా మేము ఒక టీషర్ట్స్ ప్రిపేర్ చేసుకొని, వాళ్ళకి స్కూల్ నేమ్ విత్ బ్రాండింగ్ లోగో ప్రిపేర్ చేసుకొని, వీళ్ళకి ఎలా ముందుకు తీసుకెళ్ళాలి అనే దాని మీద వర్కౌట్ చేసినాం. సో అప్పుడు 7 మెంబర్స్తో స్టార్ట్ అయిన టీం వర్క్ ఇప్పుడు మన టీం 200 మెంబర్స్ వరకు చేరుకుందన్నమాట. దానికి కారణం ఏంటంటే, మనం సక్సెస్ఫుల్ రేట్ అంటే ఒక స్కూల్లో మేము చేసిన అడ్మిషన్స్ 200 నుంచి 350+ అడ్మిషన్ చేసాం, నియర్ బై 400 అడ్మిషన్స్ కూడా చేయడం జరిగింది. సార్ మీకు ఈ కంపెనీ హైదరాబాద్లో మాత్రమే ఉందా, లేకపోతే తెలుగు 2 రాష్ట్రాల్లో కూడా ఉందా? లేదండి, మనకి ఏ బ్రాంచెస్ లేవు ప్రస్తుతం అయితే. ఓకే, మనకు ఒకటే బ్రాంచ్ ఉంది శ్రీనగర్ కాలనీలో, ఫ్రమ్ 3 years నుంచి మెయింటైన్ చేస్తున్నాము. ఈ దానికి ఏంటంటే మనము కాకపోతే అన్ని స్కూల్స్కి వర్క్ చేసాం. హైదరాబాద్లో చాలా స్కూల్స్ వర్క్ చేసాము, అండ్ అలాగే జైరాబాద్ కానీ, కరీంనగర్ కానీ, వరంగల్ సైడ్ కూడా మనం వెళ్ళిన స్కూల్స్ చాలా ఉన్నాయి. ముఖ్యంగా హైదరాబాద్లో చాలా స్కూల్స్ చేసాము అన్నమాట. అంటే ఇంటర్నేషనల్ స్కూల్స్ చేసాము, అప్పర్ మిడిల్ క్లాస్ స్కూల్ చేసాము, కొన్ని ఎడ్యుకేషన్ బాగుండి పిల్లలకి మంచి సపోర్ట్ దొరుకుతుంది, ఒక పేరెంట్కి వాళ్ళ పిల్లల భవిష్యత్తు బాగుంటుంది అన్నప్పుడు అలాంటి స్కూల్స్ కూడా మనం చేసామన్నమాట. ఓకే సార్, మరి అలా అంటున్నారు, మీ బ్రాంచ్ హైదరాబాద్, మీ బ్రాంచ్ కాదు హెడ్ క్వార్టర్స్, అదే మీ బ్రాంచ్ కాదు, మీ కంపెనీ హైదరాబాద్లో మాత్రమే ఉంది. మరి జహీరాబాద్ అటువంటి రూరల్ ఏరియాస్ అండ్ అర్బన్ సిటీస్లో వాళ్ళ పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో, వాళ్ళ పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో, పిల్లల పేరెంట్స్, లేకపోతే ఆ స్కూల్ యాజమాన్యాలు మిమ్మల్ని ఎలా అప్రోచ్ అవుతాయి, దానికి మీ దగ్గర ఉన్న మార్కెటింగ్ ఏంటి? నాకు మోస్ట్లీ రిఫరెన్స్కి ఎక్కువ చేయండి, రిఫరెన్సెస్ రిఫరెన్సెస్ అంటే ఎలా అంటే, ఇప్పుడు ఒక స్కూల్ బాగా చేశాను నేను, అంటే బాగా అంటే ఎక్కువ అడ్మిషన్ చేశాను, 27 స్కూల్ చేసామండి. అంటే లైక్ బట్సన్లాస్ కానీ, కాకతీయ కానీ, విబ్జిఆర్ ఇంటర్నేషనల్ స్కూల్ కానీ, స్కంద ఇంటర్నేషనల్ స్కూల్ కానీ, ఆక్బ్రిడ్జ్ లోవర్ ఇంటర్నేషనల్ స్కూల్స్ కానీ, ఇక్కడ నియర్ బై మనకి కల్టన్ స్కూల్ కానీ, బ్రైట్ హై స్కూల్ కానీ, తర్వాత సాయి కృపా స్కూల్ కానీ, శ్రీ సాయి సరస్వతి విద్యానికేతన్ స్కూల్ కానీ, త్రివేణి స్కూల్ కానీ, తర్వాత కృష్ణవేణి టాలెంట్ స్కూల్ కానీ, డిజ్నీల్యాండ్ స్కూల్ కానీ, పీవీఎస్ ఇంటిగ్రల్ స్కూల్స్ కానీ, అలాగే వైష్ణో సైన్స్ హై స్కూల్ కానీ,
ఇలా చాలా స్కూల్స్ చేసాం మేము. ఇంటర్నేషనల్ స్కూల్స్ కానీ, నార్మల్ స్కూల్స్ కానీ ఒక 27 స్కూల్స్ వరకు చేసాము. దాన్ని బట్టే ఇప్పుడు హుజరాబాదు లేకపోతే కరీంనగర్లో మీకు యా. మీరు కంపెనీ పెట్టిన కానీ ఇప్పుడు వరకు మీకు ఎన్ని స్కూల్స్ కొలాబరేట్ అయినాయి ఉన్నాయి? అవి ఇప్పటికీ మిమ్మల్ని ఎంతవరకు నమ్మినాయి? అలాగే మీరు ఎంతమంది స్టూడెంట్స్ని ప్రొవైడ్ చేశారు వాళ్ళకి? యా నాకు అర్థమైంది. ఈ స్కూల్స్ వాళ్ళు ఏంటంటే చాలామంది స్కూల్స్ వాళ్ళు మనం అడుగుతున్నారు, పక్కన స్కూల్స్ వాళ్ళు కూడా, సార్ మాకు చేయండి, ఎప్పుడు ఆ స్కూల్కే చేస్తారా, మీరు మా స్కూల్ కూడా చేయండి అని చెప్పి అడిగినప్పుడు ఏం చేస్తామంటే, లేదు నెక్స్ట్ ఇయర్ చేస్తామని చెప్పి మనం చెప్తాము. బట్ ద మెయిన్ రీజన్ ఏంటంటే, నేను చేయకపోవడానికి కారణం ఏంటంటే, నేను ఏది పడితే ఆ స్కూల్ చేయనండి. ముఖ్యంగా నేను చేసిన సర్వేలో ఒక 1 to 2 కిలోమీటర్ రేడియస్లో 5 to 7 స్కూల్స్ ఉన్నాయి. ఎక్కడైనా మీరు చూసుకోవచ్చు, చిన్న చిన్న ఏరియాలో ఎక్కడైనా 5 to 7 స్కూల్స్ ఉన్నాయి మనకి నియర్ బై ఏరియాలో, 1 కిలోమీటర్ నుంచి 2 కిలోమీటర్ రేడియస్లో. అక్కడ ఏంటంటే ఆ 5 to 7 స్కూల్లో బెస్ట్ స్కూల్ ఏది, ఆ బెస్ట్ స్కూల్కి మన క్వాలిటీ ఉందా లేదా, మనం ఇప్పుడు 5 స్కూల్ అడిగేస్తారు మనల్ని, మనం చేస్తాము, మనం చెప్పే స్ట్రాటజీస్ కానీ మనం చేసే మార్కెటింగ్ స్టైల్ కానీ అందరికి నచ్చుతుంది, అందరికి అడ్మిషన్స్ కావాలి. ఫైనల్లీ అడ్మిషన్స్ ఉంటేనే స్కూల్ కానీ, క్వాలిటీ ఎడ్యుకేషన్స్ కానీ, శాలరీస్ కానీ, యాజమాన్యం అనేది మొత్తం అడ్మిషన్స్ మీదనే. సో ఎవ్రీబడి నీడ్ అడ్మిషన్స్. బట్ మేమేంటంటే ఏ స్కూల్ పడితే ఆ స్కూల్ ఎందుకు చేయమంటే, మమ్మల్ని నమ్మి, మా కంపెనీని నమ్మి, మా పిఆర్ఓస్ని నమ్మి వాళ్ళు ఏం చేస్తారంటే, వాళ్ళ పిల్లల ఫ్యూచరు మా మాటలు నమ్మి ఆ స్కూల్లోకి వేస్తారన్నమాట. మేము అప్పుడు డిసైడ్ అవుతాం. మేము అప్పుడు ఏం చేస్తామంటే, స్కూల్కి వెళ్తాం, ఫస్ట్ స్కూల్ అంబియన్స్ చెక్ చేసుకుంటాం, స్కూల్ టీచర్స్ని చూస్తాం, వాళ్ళ ఎడ్యుకేషన్ ఏంటి, వాళ్ళ ఎక్స్పీరియన్స్డా కాదా, తర్వాత అందులో మినిమం ఫెసిలిటీస్ అంటే కంప్యూటర్ ల్యాబ్ కానీ, స్పోర్ట్స్ కానీ, సైన్స్ ల్యాబ్ కానీ, ఇంకా స్పోర్ట్స్ ఏదైనా ఉన్నాయా లేవా, మినిమం ఫెసిలిటీస్ ఉన్నాయా లేవా. అలాగే ఫైనల్గా మేము ఏం చేస్తామంటే పేరెంట్స్ ఫీడ్బ్యాక్ కూడా తీసుకొని వాళ్ళకి ఇది బాగుంటుందా లేదా అని తెలుసుకున్న తర్వాత ఆ 5 స్కూల్స్లో బెస్ట్ స్కూల్ ఏది అని చూసుకొని వీ డిసైడ్, నాట్ దే డిసైడ్, మేము డిసైడ్ చేస్తామన్నమాట. ఈ స్కూల్కి మార్కెటింగ్ చెయ్యొచ్చు అంటే మమ్మల్ని నమ్మి ఒక స్కూల్ చెప్తే వాళ్ళకి బాగుంటుంది, ఇప్పుడు స్కూల్ వాళ్ళ పిల్లల భవిష్యత్తు బాగుంటుంది అనేది మనం చూస్తామన్నమాట. ఇది యా. అయితే మీ దగ్గర పిఆర్ఓస్ ఉంటారు, లేకపోతే మార్కెటింగ్ స్కిల్ పర్సన్స్ ఉంటారు. వీళ్ళు ఎడ్యుకేషన్ సంస్థలో వీళ్ళ యొక్క అప్రోచ్మెంట్ ఎలాగుంటుంది అంటే, స్కూల్స్కి వెళ్ళినప్పుడు కానీ, ఆ స్కూల్స్లో మేనేజ్మెంట్తో మాట్లాడుతున్నప్పుడు కానీ, పిల్లల్ని తీసుకొచ్చే విధానం కానీ, పిల్లల్ని స్కూల్స్లో జాయిన్ చేసే విధానం కానీ, ఇప్పుడు ఈ స్కూల్ మేనేజ్మెంట్స్ మాకు కంపల్సరీ పిల్లోడు ఒక చదువు ఒకటి కాదు, మాకు పేరెంట్స్ యొక్క స్టెబిలిటీ కావాలి అని అడుగుతూ ఉంటారు కదా సార్. వాళ్ళ ఎడ్యుకేషన్ లేకపోతే పిల్లవాడి దగ్గర ఎడ్యుకేషన్ హోమ్లో ఉండదు కాబట్టి, అటువంటి పిల్లలకి ఇప్పుడు ఈ స్కూల్స్ మీరు ఇవ్వాలనుకుంటే, ఇప్పుడు పేరెంట్స్ మాత్రం మాకు ఇదే ఎడ్యుకేషన్, ఈ బెస్ట్ స్కూల్స్ కావాలని వాళ్ళు డిమాండ్ చేస్తూ ఉంటారు. కానీ ఇక్కడ స్కూల్స్ ఏమేమో మాకు మా డిమాండెడ్ సప్లై అంటే మాకు పిల్లలు మా ఎడ్యుకేషన్ క్వాలిటీగా ఉన్న పిల్లల్ని మాత్రమే వాళ్ళు ఇవ్వమంటారు. ఈ విన్ టు విన్ ఈ విజార్డ్ని మీరు ఎలా? యాక్చువల్లీ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఒక దాని గురించి మాట్లాడతా. నేను ఇందాక 2 స్కూల్స్ చెప్పలేదు, ఇంపార్టెంట్ స్కూల్స్ అంటే చాలా ఉన్నాయి, ఒక 2 స్కూల్స్ ఇంపార్టెంట్స్ ఉన్నాయి. ఐరిస్ ఫ్లోరెస్ వరల్డ్ స్కూల్ ఒక 4 to 5 acres సాగర్ రోడ్లో ఉందన్నమాట. ఇలా ఈ ప్రీ స్కూల్స్ దాదాపు ఒక 100 స్కూల్స్ ఉంటాయి మన హైదరాబాద్లోనే, ఓన్లీ హైదరాబాద్లోనే. తర్వాత ఇంకొకటి ఏంటంటే నలంద స్కూల్. నలంద అంటే మీకు అందరికి తెలిసే ఉంటుంది, ఐరిస్ అంటే కూడా తెలిసే ఉంటుంది. నలందలో ఏంటంటే చిరంజీవి కుమారుడు రామ్ చరణ్ గారు, తర్వాత ప్రభాస్ గారు, అల్లు శిరీష్ గారు, నిహారిక గారు, అలానే పొలిటీషియన్స్ మనవాళ్ళు ఇలా చాలామంది చదువుకున్నారు అన్నమాట. ఇప్పుడు మీరు అడిగిన దానికి క్వశ్చన్కి ఆన్సర్ ఏంటంటే, మాకు ఈ క్వాలిటీ ఆఫ్ పేరెంట్స్ లేదంటే ఇలా ఉండాలన్న దానికి ఒకళ్ళు అయితే ఉన్నారు నేను చూసిన వాళ్ళు. చాలా స్కూల్స్ అయితే ఏంటంటే, ఓకే మాకు అడ్మిషన్స్ కావాలి, స్టూడెంట్ని బాగా చేసుకుంటాము, ఇలా ఉంటుంది, మాకు అడ్మిషన్స్ కావాలి అనే వాళ్ళు కూడా ఉన్నారు. మనం కూడా బెటర్ స్కూల్స్ చేస్తాం కాబట్టి ప్రాబ్లం లేదు. బట్ అక్కడ డైరెక్టర్ సూర్య సార్ అని ఉంటారు. సార్ ఏంటంటే చాలా సిస్టమేటిక్గా ఉంటారు. సూర్య సార్ డైరెక్టర్ నలంద స్కూల్కి. సార్ ఏంటంటే క్వాలిటీ ఆఫ్ పేరెంట్స్ చూస్తారు, వాళ్ళకి క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఎలా ఇవ్వాలని చూస్తారు, వాళ్ళకి స్పోర్ట్స్ ఎలా ఇవ్వాలని చూస్తారు,
ఇవన్నీ క్వాలిటీగా చెక్ చేస్తారు. అంటే మీరు అడిగిన దానికి చెప్తున్నా, ఓకే. అందరూ చేయరని కాదు, బట్ ఈ స్కూల్లో ఈ సార్ అనేది చాలా సిస్టమేటిక్ ఉంటారు ప్రతి ఒక్క విషయంలో. అంటే నేను పాజిటివ్ థింగ్ చెప్తున్నాను అంతే. అందరూ బాగుంటారు, సార్ కొద్దిగా ఒక స్టెప్ హైప్లో అన్నట్టు. ఓకే. నలంద ఒకటేనా లేకపోతే ఇంకా మీరు చూసిన ఉన్నాయండి, అలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. ఇంకొక 2-3 అలా చెప్పుకుంటూ పోతే ఇప్పుడు దానికే టైం అయిపోతుంటుంది. ఒక ఐరిస్ ఫ్లోరెన్స్ వరల్డ్ స్కూల్ వాళ్ళు అలా ఉన్నారు, ఆక్బ్రిడ్జ్ లోరే ఇంటర్నేషనల్ స్కూల్ వాళ్ళు ఉన్నారు, అండ్ స్కంద ఇంటర్నేషనల్ స్కూల్ సార్ ఉన్నారు, లోకేష్ రెడ్డి సార్ అని చెప్పేసి, అండ్ అశోక్ రెడ్డి సార్ అని చెప్పేసి, అండ్ కృష్ణ సార్ అని చెప్పేసి, ఇలా చాలామంది ఉన్నారు అన్నమాట. యాక్చువల్లీ ఫౌండర్కి ఎంతమంది పేర్లు తెలియవలసిన అవసరం లేదు, ఎందుకంటే మీ పిఆర్ఓస్కి వీళ్ళకి మాత్రమే టచ్లో ఉంటారు వాళ్ళు. మీరే బాగా తిరుగుతూ వాళ్ళందరినీ మీరే తిరుగుతూ అంటే ఉంటారు. నేను ఈ వర్క్లో నేను ఇంత ప్రొఫెషనల్ ఉండడానికి కారణం ఏంటంటే, నాకు ఈ వర్క్లో డౌన్ టు ఎర్త్ తెలుసు. అంటే స్టార్టింగ్ పిన్ పాయింట్ ఎలా వాళ్ళతో ఎలా వర్క్ చేయాలి, ఏం చెప్తే వర్క్ జరుగుతుంది, ఎలా ఫాలోఅప్ చేయాలి, ఏ టైంలో. అంటే లైక్ ఇప్పుడు మార్కెటింగ్ స్ట్రాటజీ ఎలా ఉంటుంది అంటే 7 o'clock స్టార్ట్ చేసుకుంటే 7 to 8 ఎక్కడ చేయాలి మార్కెటింగ్, 8 to 9 ఎలా చేయాలి, 9 to 10 ఎక్కడ చేస్తే మనకి అడ్మిషన్స్ అవుతాయి, ఎక్కడ చేస్తే డేటా వస్తుంది, పాజిటివ్ రెస్పాన్స్ ఎక్కడ ఉంటుంది, 11 to 12, 1 ఆ టైం ఎక్కడ ఎలా ఉంటుందో అదంతా మనకు తెలుసు అన్నమాట. కంప్లీట్గా మనం కూడా ఏం చేస్తామంటే ఈ ఎవ్రీథింగ్ హవర్ టు హవర్ ఫాలోఅప్ ఏం కాదు మనది, మినిట్ టు మినిట్ ఫాలోఅప్. హవర్ టు అవర్ కూడా ఉండదు మనది, మినిట్ టు మినిట్ ఫాలోఅప్ ఉంటుంది. అండ్ మేము స్కూల్కి కూడా ఎవ్రీ 10 to 15 minutesకి వాళ్ళకి ఫొటోస్ ఫార్వర్డ్ చేయడం జరుగుతుంది. మనది అసలు యాక్చువల్గా ఎలా ఉంటుంది అంటే ఫస్ట్ టీం వర్క్ ఉంటుంది అన్నమాట. ఓకే. ఆ టీం వర్క్ రాగానే మార్నింగ్ 6-6:30కి అసెంబ్ల్ అయిపోతాం, వాళ్ళకి బ్రీఫింగ్ స్టార్ట్ అవుతుంది, ఎలా చేయాలి, ఏ ఏరియా చేస్తున్నాం అనేది మనం బిఫోరే ప్లాన్లో ఉంటుంది. దాని తర్వాత వాళ్ళకి బ్రీఫింగ్ ఇచ్చిన తర్వాత విల్ టేక్ పిక్చర్. అంటే వాళ్ళందరూ టీషర్ట్స్ వేసుకొని పాంప్లెంట్స్ తీసుకున్న తర్వాత అది ఎలా ఉంటుంది అంటే గ్రూప్ అందరూ సిస్టమేటిక్గా నీట్గా నిల్చొని ఎంతమంది వచ్చారనేది ఆ టైం టు టైం ఆ ఫోటో పంపించేస్తాం. అంటే ఏ టైంకి వచ్చారు, ఎక్కడ నిల్చున్నారు, ఎంతమంది ఉన్నారు, ఎవరెవరు ఉన్నారు అనేది ఫస్ట్ స్కూల్ వాళ్ళకి వెళ్ళిపోతుంది పిక్చర్. ఓకే. స్టార్ట్ అయ్యే టైం వాళ్ళకి తెలిసిపోతుంది, ఈ టైంకి ఇక్కడ ఉన్నారు, స్టార్ట్ అవుతుంది అనేది. నెక్స్ట్ డోర్ టు డోర్ వెళ్తారన్నమాట మన వాళ్ళు. ఈ డోర్ టు డోర్లో ఎలా అంటే టీం ఉంటారు, ఇందులో కూడా కొద్దిగా టెక్నికల్గా ఉంటుంది అన్నమాట. ఈ టీం ఎలా అంటే డోర్ టు డోర్ ఇప్పుడు టీంకి 10 members ఉంటారండి, బేసిక్ టీం. ఓకే. 10+1 సూపర్వైజర్, సో టోటల్ 11 members టీమ్ మెంబర్స్. ఒక 10 members ఒక స్ట్రీట్లో 5 members రైట్ సైడ్, 5 members లెఫ్ట్ సైడ్ ఉంటారన్నమాట. ఓకే. వీళ్ళు ఎలా అంటే ఫ్రంట్ ఎవరు ఉండాలి, మిడిల్లో ఎవరు ఉండాలి, బ్యాక్ సైడ్ ఎలా ఉండాలి, సూపర్వైజర్ ఎక్కడ ఉండాలి, వీళ్ళని ఎలా ఫాలోఅప్ చేయాలి, ఎవరు రాసే వాళ్ళు ఉన్నారు, ఎవరు మాట్లాడే వాళ్ళు ఉన్నారు, ఎవరు ఫోటో తీసే వాళ్ళు ఉన్నారు, ఎవరు సూపర్వైజర్ ఉన్నారు. ఇది టీమ్ అనలైసిస్. ఇది నేను చేసుకుంటాను. నా దగ్గర 200 members ఉన్నారు, వాళ్ళందరి పేర్లు నాకు తెలుసు, వాళ్ళందరినీ నేను డైలీ మాట్లాడుతూనే ఉంటాను, వాళ్ళతో రెగ్యులర్గా కాంటాక్ట్లో ఉంటాను అన్నమాట. ఓకే సార్, ఇప్పుడు వరకు మీరు ఎంతమంది స్టూడెంట్స్కి సీట్స్ ఇప్పించారు, అలాగే మీ మేనేజ్మెంట్ యొక్క డేటా అంటే వాట్ ఎవర్ మార్కెటింగ్ స్కిల్స్ ఇవి దీని గురించి ఒకసారి చెప్పండి. మార్కెటింగ్ స్కిల్స్ అంటే పెద్దగా ఏముండయండి, టెక్నిక్ యూజ్ చేస్తాను. అంటే ఇప్పుడు మార్కెట్ ప్రకారంగా మనం అప్డేట్ అవుతూ ఉండాలి. లైక్ ఇప్పుడు నేను 1-2 years నేను మార్కెటింగ్ చేసుకుంటూ వెళ్ళాను. ఇప్పుడు నేను కొత్తగా డిజిటల్ మార్కెటింగ్ కూడా స్టార్ట్ చేశాను. తర్వాత అడ్వర్టైజ్మెంట్ కూడా స్టార్ట్ చేశాను. అడ్వర్టైజ్మెంట్ అంటే ఎలా అంటే ఆటో యాడ్స్ ఉంటాయి, ఫ్లూట్ బోర్డ్స్ ఉంటాయి, ఆటో డిజిటల్ బోర్డ్స్ ఉంటాయి, అంటే వాకింగ్ చేసుకుంటూ బోర్డ్స్ వేసుకుంటారు కదా వాళ్ళ బోర్డ్స్ కూడా ఉంటాయి. అండ్ వీళ్ళకి కావాల్సిన కంప్లీట్ బ్యానర్స్ కానీ, క్లాత్ బ్యానర్ కానీ, పాంప్లెంట్స్ కానీ, వీళ్ళకి ఏది కావాలన్నా మార్కెటింగ్కి సంబంధించింది, అడ్వర్టైజ్మెంట్కి సంబంధించింది కంప్లీట్గా మనం ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అన్నమాట. ఎవ్రీథింగ్ స్కూల్కి సంబంధించి మీరు మొత్తం టోటల్ మార్కెటింగ్ మీరు చేయగలరు. మార్కెటింగ్ ఈజ్ ఎవ్రీథింగ్. అంటే ఇప్పుడు ఏది చేయాలన్నా మార్కెటింగ్. ఇప్పుడు ఎగ్జాంపుల్ అక్కడ బిర్యానీ బాగా దొరుకుతుంది మనకి, ఆ బిర్యానీ అక్కడ బాగుండాలంటే మనం చెప్పాలి, ఎవడన్నా తిన్నవాడు చెప్పాలి. అది చెప్పాలంటే వాడు అడ్వర్టైజ్ అన్న చేయాలి, లేదంటే తిన్నవాడని చెప్తేనే తెలుస్తుంది అక్కడ బాగుందంట మనం వెళ్ళి తినొచ్చు అన్నమాట. సో అలా ఎవడైనా చెప్తే తెలుస్తుంది. కాబట్టి మనం మార్కెటింగ్లో కంప్లీట్గా మనం స్కూల్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఒక పేరెంట్కి ఎక్కడ దాకా ఎలా రీచ్ అవుతుందో, అది పేపర్ యాడా, లేదంటే పాంప్లెంట్ యాడా, లేదంటే పిఆర్ఎస్ని బట్టి పంపించామా, డిజిటల్ యాడా, ఇంకా కొత్త కొత్త వేరియేషన్స్ ఏవైతే ఉన్నాయో ఆ వేరియేషన్స్ అన్నిట్లలో మన మార్కెటింగ్ ఇవన్నీ చేయడం జరుగుతుంది అనమాట. సార్ మీరు మార్కెటింగ్ చేస్తానంటున్నారు,
మీకన్నా మార్కెటర్స్ చాలామంది ముందులో ఉన్నారు. ఓకే, వాళ్ళని తట్టుకుని ఇంత పెద్ద కాంపిటీషన్లో మీరు ఎలా నిలబడగలుగుతున్నారు? యాక్చువల్లీ నాకు అర్థమైంది. నాకు కాంపిటీషన్ ఏం లేదండి. అంటే నా మార్కెటింగ్ నాకు ఉంది. ఓకే. నాకు కాంపిటీషన్ అసలు కాదు. యాక్చువల్గా మార్కెటింగ్ అంటే మీకు తెలిసే ఉంటుంది. అన్ని స్కూల్లో వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ టీచర్స్ని పంపిస్తారు డోర్ టు డోరు, లేదంటే వాళ్ళ స్టాఫ్ని పంపిస్తారు. వాళ్ళకున్న రిక్వైర్మెంట్ని వాళ్ళకి శాలరీ ఇచ్చి మార్కెటింగ్ టీము ఒకటి పెట్టుకొని చేస్తారనమాట. అంటే ఎవరు తగ్గట్టు వాళ్ళ స్కూల్స్ మార్కెటింగ్ చేసుకోవడం వేరు. ఓకే. ఇప్పుడు నాది 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 ఎంతసేపు నాది నాది అని చెప్పి చేసుకుంటూ పోతారు అందరూ. ఓకే. తప్పదు, వాళ్ళకి శాలరీలు పే చేస్తారు, వాళ్ళు దాంట్లో ఉంటారు కాబట్టి వాళ్ళు చేసుకుంటూ పోతారు. టీచర్స్ అయినా పాపం ఎండలో కానీ వానలో కానీ చేసుకుంటూ పోయిన టీచర్స్ మేము చాలామందిని చూసినాం లైవ్లో. నేను కూడా వెళ్తుంటాను అప్పుడప్పుడు, నేను కూడా రెగ్యులర్గా టచ్ చేస్తూ ఉంటాను కాబట్టి నాకు తెలుసు టీచర్స్ వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏంటి, వాళ్ళ టార్గెట్స్ ఏంటి. వాళ్ళు అంటూనే ఉంటారు, సార్ ఇట్లా అడ్మిషన్ చేస్తే మాకు ఇంత వస్తుందంట, సార్ మాకు అడ్మిషన్ చేస్తే ఇంత ఇస్తా అన్నారు, మాకు కొద్దిగా అడ్మిషన్స్ ఇప్పియండి అది అంట. నేను ఎంకరేజ్ చేయను అలాంటిది. అంటే మీరు చేయండి అమ్మా, మార్కెటింగ్ మీరు చేసుకోవచ్చు మేడం. అంటే లైక్ ఆల్ ఆర్ ఎడ్యుకేటెడ్ టీచర్స్, ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో మార్కెటింగ్కి సంబంధించిన వాళ్ళు చేసుకోవచ్చు. బట్ నేనేమంటానంటే మీరు మీకు మీ మనసుకు తెలుసు మనం ఏ స్కూల్ మార్కెటింగ్ చేస్తున్నాము. మన ఒక పిల్లల భవిష్యత్తు ఇప్పుడు వచ్చే 5,000-10,000కి వస్తాయి వాళ్ళకి చెప్పలేం. ఒక లేస్తారా అంటే 2,000 ఇస్తారు ఒక అడ్మిషన్కి, ఒక అడ్మిషన్కి 5,000 పే చేస్తారు, ఇంకొక అడ్మిషన్కి 10,000 కూడా ఇస్తా అనే స్కూల్స్ ఉన్నాయి. ఓకే. బట్ నేను ఒకటే అంట, మీరు మార్కెటింగ్ మీ స్కూల్ చేస్తున్నారు, మీకు శాలరీస్ ఇస్తున్నారు, మీకు పే చేస్తున్నారు, మీరు చేసుకోండి బాగుంది. బట్ నేనేమంటా అంటే ఒక్కసారి మీ మనసు మీద చేసుకొని చేయండి. ఎందుకంటే ఒక పిల్లోని భవిష్యత్తు వాడిని నువ్వేం చేస్తున్నావు, నీకు వచ్చే 5,000కో 10,000కో లేదంటే 50,000కో ఒక ఫ్యూచర్ని తీసుకుపోయి నువ్వు వేడబెడుతున్నావు. అర్థమైందండి? అర్థమైందండి. ఎక్కడైనా కానీ నువ్వు చేసే అడ్వర్టైజ్మెంట్ అది ఎలా రీచ్ అవుతుంది నీ మనసుకు తెలుసు కదా. అదే నీ పిల్లోని అయితే నువ్వు ఇందులో ఇస్తావా? అదే నువ్వు పిల్లోని అయితే ఇందులో జాయిన్ చేసి అడ్మిషన్ ఫీజు కట్టి న్యూస్ ఇచ్చి వాళ్ళకి అడ్మిషన్ ఫీజు కట్టి వాళ్ళకి డ్రెస్ తీసుకొని యూనిఫామ్ తీసుకొని బుక్స్ తీసుకొని అకాడమిక్ ఇయర్ ఫీజు మొత్తం తీసుకొని జాయిన్ చేస్తారా? కొంతమంది చేసే వాళ్ళు కూడా ఉన్నారు. ఎందుకంటే వాళ్ళ ఫైనాన్షియల్ స్టేటస్ బట్టి వాళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్ళకి డిస్కౌంట్స్ ఇస్తారంట. ఓకే. ఈ స్కూల్లో చేస్తున్నారు కాబట్టి, మీరు మార్కెటింగ్ చేస్తున్నారు కాబట్టి మీ పిల్లలకి ఇంత డిస్కౌంట్ చేస్తారని చెప్పేసి అంటున్నారు. బట్ నేనేమంటానంటే అందరు ఫ్యూచర్ని అలా పాడు చేయడము, అందరికీ అలా చెప్పడము కొద్దిగా నాకు నచ్చింది. నేను ఎవరిని ఏమనట్లేదు. నాకు నచ్చింది ఏంటంటే ఏ స్కూల్ పడితే ఆ స్కూల్కి నువ్వు చేసుకుంటూ వచ్చే డబ్బుల కోసం ఆలోచిస్తే అది ఫర్దర్గా పిల్లోని ఫ్యూచర్ పాడు చేసిన వాళ్ళం మనం అవుతాం కాబట్టి అది నాకు నచ్చదు. నేను అది చెయ్యనివ్వను కూడా మా వాళ్ళని. మీరు మార్కెటింగ్ గురించి ఇంత బాగా చెప్తున్నారు, ఎక్కువ పిల్లల భవిష్యత్తు గురించి ఎక్కువ చెప్తున్నారు. బట్ మిమ్మల్ని అప్రోచ్ అయ్యేదంతా కూడా స్కూల్ యాజమాన్యం అండ్ స్కూల్స్ డిపార్ట్మెంట్. ఓకే, వాళ్ళకి మీరు ఏ విధంగా ఫేవర్ చేస్తారు? ఎందుకంటే ఈరోజు మీతో పాటు చాలామంది కాంపిటీషన్లో ఉన్నారన్నారు కదా, వాళ్ళు ఇంకా తక్కువకు చేస్తామనేసి అంటుంటే మీకు దీంట్లో ఏం మిగులుతుంది? మీకు ఈ మార్కెటింగ్లో 8 months ఉంటుందని నేను విన్నాను. ఎందుకంటే ఇప్పుడున్న ఫీల్డ్లో ఈ స్కూలింగ్ డిపార్ట్మెంట్ 8 months ఉంటుంది, కనవ 4 months ఖాళీగా ఉండవలసి వస్తుంది. అటువంటి సమయంలో మీ స్టాఫ్కి మీరు ఇచ్చే ఫండమెంటల్స్ ఏంటి, మీరు మీ స్టాఫ్ని ఎలా మేనేజ్ చేసుకోగలుగుతున్నారు? ఇప్పుడు నేను అడిగే క్వశ్చన్లో మీరు స్కూల్ యాజమాన్యానికి ఏ విధంగా సపోర్ట్ ఇస్తున్నారో మీ కన్సల్టెన్సీ ఏ విధంగా ఉంటుంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనకి ఈ మార్కెటింగ్ అనేది మీరు అన్నట్టుగా సిబిఎస్ఈ మనకి ఎర్లీగా స్టార్ట్ అవుతుంది. సిబిఎస్ఈ కరికులం ఉన్నది, సిబిఎస్ఈ సిలబస్. తర్వాత ఎస్ఎస్సి అనేది కొద్దిగా లేట్, ఒక 2 months 3 months తర్వాత స్టార్ట్ అవుతుంది. సో మనకి యావరేజ్గా మార్కెటింగ్ స్టార్ట్ అయ్యేది నవంబర్ నుంచి స్టార్ట్ అయిపోతుంది. ఏ స్కూల్స్ అయినా కానీ నవంబర్ నుంచి స్టార్ట్ చేసుకుంటే మనకి జూన్ జూలై వరకు కూడా మనకి మార్కెటింగ్ పీరియడ్ ఉంటుంది. సో దీంట్లో ఏంటంటే మాకు 8 months కదా, తర్వాత కంపెనీ పరిస్థితి ఏంటి అంటే మాకు ఏం ప్రాబ్లం లేదు. ఎందుకు లేదు అంటే మాకు ఇది ఒకటే కాదు కదండి, వీ హ్యావ్ కన్సల్టెన్సీ. అంటే మేము టీచర్స్ని ప్రొవైడ్ చేస్తాం, ప్రిన్సిపల్స్ని ప్రొవైడ్ చేస్తాం, ఆయమ్మలను ప్రొవైడ్ చేస్తాం, డ్రైవర్స్ని ప్రొవైడ్ చేస్తాం, సెక్యూరిటీని ప్రొవైడ్ చేస్తాం, ఇలా కంప్లీట్గా అందరిని ప్రొవైడ్ చేస్తాం కాబట్టి దే విల్ పే అస్. అంటే వాళ్ళు అడుగుతారు, సార్ మాకు స్కూల్ వాళ్ళు ఏం చేస్తారంటే, సార్ మాకు ఇంత ఎక్స్పీరియన్స్ ఉన్న టీచర్ కావాలి, ఇంత ఎక్స్పీరియన్స్ ఉన్న డ్రైవర్ కావాలి, ఇంత ఎక్స్పీరియన్స్ ఉన్న ప్రిన్సిపల్ ఆర్ ఆయమ్మ ఇంకా ఎవరైనా కావాలి అన్నప్పుడు వాళ్ళ రిక్వైర్మెంట్ వాళ్ళకి ఇస్తాం కాబట్టి మన రిక్వైర్మెంట్ తగ్గట్టు వాళ్ళు ఎవ్రీ మంత్ దే విల్ పే అస్.
లైక్ ఇంకోటి మేము ఎక్కువ తీసుకోము. ఇంకోటి మీరు ఏదో అన్నారు, కన్సల్టెన్సీ కాదు, మీరు ఎలా తీసుకుంటారు ఈ ఖర్చులు మీకు అన్నారు కదా, మేము ఎక్కువ ఏం తీసుకోము. యాక్చువల్గా నేను ఏం చేస్తా అంటే, ఇంకోటి మీకు చెప్పలేదు, మేము ఏం చేస్తామంటే ఆ వచ్చే ₹1 మాకు ఒక పిఆర్ఓకి ఇంత అని ఉంటుంది, ఆ వచ్చే ₹1 మేము వీళ్ళకి ట్రాన్స్పోర్టేషన్ ప్రొవైడ్ చేయడం లోకల్లో, అండ్ వీళ్ళకి ఫుడ్ ప్రొవైడ్ చేయడం పిఆర్ఓస్కి, అదంతా మా బాధ్యతనే ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు ఒక వర్కర్ని బాగా చూసుకుంటేనే కంపెనీ బాగుంటుంది, నేను బాగుంటా, అందరు బాగుంటారు. సో పిఆర్ఓస్కి ఫుడ్ పెడతాం మేము. అరే మీరు వస్తున్నారు కదా, మీకు ఇంత పే చేస్తున్నాం కదా, అయిపోతుంది కదా అన్నాం. మేము ఉన్న దాంట్లో మేము వాళ్ళకి ఫుడ్ పెడతాం, వర్క్ స్టార్ట్ చేపిస్తాం. వాళ్ళకి కావాల్సిన, ఇప్పుడు సమ్మర్ అయితే వాళ్ళకి కూల్ డ్రింక్స్, వాటర్ అవి కూడా చూసుకుంటాం. ఈ చిన్న అలాంటివి మేము చూసుకొని మేము ముందుకెళ్తాం కాబట్టి మాకు పెద్ద ప్రాబ్లం ఏమి ఉంటుంది. అండ్ మేము మార్జిన్ ఎక్కువ పెట్టుకోము ఏ స్కూల్లో అయినా. మేము ఏదైనా ఒక స్కూల్తోని ఎక్కువ ఇయర్స్ ట్రావెల్ చేయాలనుకుంటాం కాబట్టి అదే మన కంపెనీకి సక్సెస్. అండ్ అదే మనకి ఎవ్రీ ఇయర్ ఫైనాన్షియల్గా కానీ కమర్షియల్గా కానీ బెస్ట్ థింగ్ని ముందుకు తీసుకుపోవడానికి అదే కారణం అండి. ఓకే, మరి పిల్లల విషయానికి వస్తే పిల్లల డేటా మీ దగ్గర ఉంటుంది. ఓకే, ఈ డేటా ఏమైనా మిస్యూజ్ అవుతుందా? అవును, ఇది బాగా అడిగారు మీరు. యాక్చువల్గా నన్ను వాళ్ళ పేర్లు ఏం చెప్పను, ఒక 4 to 6 స్కూల్స్ అడిగాను నన్ను. ఓకే, డైరెక్ట్ కాల్ చేశారు. డైరెక్ట్ కాల్ చేసి వాళ్ళు ఏమన్నారంటే, సార్ మేము ఇంత పే చేస్తాం సార్, మీకు ఇంత పే చేస్తాం, మీరు నాకు డేటా ఇచ్చేసేయండి అని ఒకళ్ళు. తర్వాత ఇంకొక వాళ్ళు అయితే, దిలీప్ ఇగో ఎంతైనా మనం ఒకటి, నువ్వు వాడ చేస్తున్నావు, మేము ఇప్పుడు పైసలు పెట్టుకునే పరిస్థితుల్లో లేను, నువ్వు నాకు కొద్దిగా డేటా ఇచ్చేసి. అండ్ ఇంకొకళ్ళు, దిలీప్ నీ డేటా నాకు ఇస్తే నీకేం కావాలి చెప్పు, దిలీప్ నువ్వు మాకు వాళ్ళకి మార్కెటింగ్ వాళ్ళకి చేసిన పర్లేదు కానీ మా స్కూల్ వైపు రావద్దు. కొన్ని వార్నింగ్స్ వస్తుంటాయి, కొద్దిగా కమర్షియల్గా నన్ను కొందామని చూస్తారు. కొంతమంది మా పిఆర్ఓస్ దగ్గర కూడా వచ్చి అడుగుతారు మాకు చేయమని. నా దగ్గర ఉన్న పిఆర్ఓస్ కూడా నాకు కొద్దిగా ప్రాబ్లం అయింది. వన్ ఆఫ్ ద టైంలో ఒకసారి ఓన్లీ 1 or 2 times అయింది. అంటే చెప్పకుండా అటు ఇటు మిస్యూజ్ అంటే వీళ్ళు డే టైం చేయలేదు, వీళ్ళు వెళ్ళడము, వాళ్ళు అక్కడ రూపాయి ఎక్కువ పే చేస్తా అంటే నేను చెప్పాను మళ్ళీ, మీరు అలా వెళ్ళొద్దు, మీరు అలా వెళ్తే కంపెనీకి ప్లస్ ఆ స్కూల్కి మనం అన్యాయం చేసిన వాళ్ళు వెళ్తాం, మనం డబ్బు కోసం ఏం చేయట్లేదు. బట్ ఈ థింగ్ ఏంటంటే మనం మంచి స్కూల్స్ చేస్తాం కాబట్టి మంచి స్కూల్కి వేయాలని చెప్పి వీళ్ళని కొద్దిగా జాగ్రత్త పెట్టుకోవడం, ఇవన్నీ చూసుకోవడం జరిగింది. ఓకే, అయితే మీ దగ్గర డేటా మిస్యూజ్ అవ్వదు. అండ్ ఇప్పుడు మీరు లేదు మీరు అంటున్నారు కదా డేటా మిస్యూజ్ అవుతుంది అని చెప్పేసి, వీడియో చూసిన వాళ్ళు అందరికీ చెప్తున్నా, స్కూల్ వాళ్ళకు నేను చాలామంది స్కూల్స్కి మార్కెటింగ్ చేసిన, చాలామందికి నేను తెలుసు. మీరు ఒకవేళ ఈ ఇంటర్వ్యూ చూసినట్టయితే నా డేటా ఇక్కడ మిస్ అయింది, ఈ స్కూల్కి ఇంత మిస్ అయింది అని ఒక్కళ్ళు ప్రూవ్ చేసినట్టయితే అప్పుడు నేను ఏడికైతే ఆడికి, అంటే ఎట్లా అంటే అట్లా. ఓకే, అదేముంటుంది నాట్ ఇష్యూ సార్. ఇప్పుడు మీ కంపెనీలో ఏమేమి ఉన్నాయి ప్రొవైడ్ చేయడానికి? అంటే కన్సల్టెన్సీ కానీ, మార్కెటింగ్ కానీ, యాడ్స్ కానీ, డిజిటల్ మార్కెటింగ్ కానీ, ఇలా 4 departments ఉంటాయి. డిజిటల్ మార్కెటింగ్ అంటే మేము డిజిటల్ మార్కెటింగ్ కూడా ఎందుకు ఎంటర్ అయ్యామంటే, ఇప్పుడు స్కూల్ వాళ్ళకి ఏంటంటే అండి, మార్కెటింగ్ ఎంత ఇంపార్టెంటో వాళ్ళ బడ్జెట్ ఇష్యూస్ కూడా చాలా ఇంపార్టెంట్. ఓకే, మేము ఇవన్నీ వాళ్ళకి ఒక బల్క్లో చేద్దామన్న సిచ్యువేషన్లో రెగ్యులర్గా, అంటే ఇప్పుడు మనం సూపర్ మార్కెట్కి ఎందుకు వెళ్తామండి, అక్కడికి హైపర్ మార్కెట్కి ఎందుకు వెళ్తాం, మనకి ఫ్రూట్స్కి దొరికిపోతే, డ్రెస్ షాపింగ్ దొరికిపోతుంది, కూల్ డ్రింక్ దొరికిపోతాయి, అన్నీ ఇంకా కావాల్సిన అన్నీ A to Z అక్కడికి వెళ్ళిపోతే మనం మంత్లీ కావాల్సిన సామాన్ అన్నీ తెచ్చేసుకోవచ్చు మనం. అలానే ఒక స్కూల్ వాళ్ళకి ఏమవుతుందంటే, వీళ్ళు అక్కడ ఒకరిని ఫాలోఅప్ చేయాలి, ఇక్కడ ఒకరిని ఫాలోఅప్ చేయాలి, వీళ్ళకి ఒకటి ఇవ్వాలి, వాళ్ళకి ఒకటి ఇవ్వాలి అన్నప్పుడు వాళ్ళ డిస్టర్బెన్స్గా అయిపోతే వాళ్ళ ఫైనాన్షియల్ స్ట్రగుల్స్ అనేవి ఎక్కువైపోతాయి, వాళ్ళ బడ్జెట్స్ కూడా ఎక్కువైపోతాయి. అలా కాకుండా రీజనబుల్ రేట్స్ ఇచ్చి రీజనబుల్గా వాళ్ళకి బెస్ట్ క్వాలిటీ, అది డిజిటల్ మార్కెటింగ్ అయినా, మేము చేసే ఫీల్డ్ మార్కెటింగ్ అయినా, వాళ్ళకి యాడ్స్ ప్రకారంగా, అడ్వర్టైజ్మెంట్ ప్రకారంగా అయినా, అది కన్సల్టెన్సీ ప్రకారంగా మేము చాలా ఫ్రెండ్లీ బడ్జెట్ ఉంటుంది మనది, చాలా ఫ్రెండ్లీ బడ్జెట్. దానివల్ల ఏమవుతుందంటే వాళ్ళు ఫ్రీగా ఉంటారు, మనతో ఫ్రెండ్లీగా ఉంటారు. అది వాళ్ళకి ఫ్రీడమ్ క్రియేట్ చేసి, కంఫర్టబుల్ క్రియేట్ చేసి వాళ్ళు రెగ్యులర్గా మనతో ట్రావెల్ చేయడం అనేది జరుగుతుంది అన్నమాట. సో మనం ఒకటే చెప్తున్నామండి, మీరు ఒక్కసారి మీకు ఏదైనా స్కూల్ మార్కెటింగ్ చేయాలంటే ఫస్ట్ మీరు నన్ను పిలవచ్చు, నేనైనా వస్తాను, మన జనరల్ మేనేజర్ అయినా, లేదంటే మన ఇన్ఛార్జెస్ అయినా, స్టాఫ్ వాళ్ళు వచ్చి చెప్తారు, మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. బట్ మీకు ఏదైనా ఇంకా రిక్వైర్మెంట్ నాతో మాట్లాడాలనుకుంటే స్క్రీన్ మీద నంబర్స్ ఏదో కనిపిస్తుంటాయి, అవి మీరు ఆ నంబర్స్కి కాల్ చేసి
మీరు నన్ను క్లియర్గా అడిగితే నేను మీ స్కూల్కి వచ్చి చెక్ చేసుకొని నచ్చితే మనం ట్రావెల్ చేసే సిచ్యువేషన్స్ చాలా ఉంటుంది. మీకు అడ్మిషన్స్ 200 నుంచి 400 అడ్మిషన్స్ నేను ఇస్తాను. అర్థమైందా? ఒక్క స్కూల్కి తక్కువలో 200 to 400 అడ్మిషన్స్ నేను ఇస్తాను, మన కంపెనీ ఇస్తుంది. నా సైడ్ నుంచి మన కంపెనీ డెఫినెట్గా 200 నుంచి 400 అడ్మిషన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఇది మీరు రాసి పెట్టుకోవచ్చు. అయితే మీరు టార్గెట్ని రీచ్ అయ్యేలాగా మీరు మాట్లాడుతున్నారు. బట్ మీ టార్గెట్ రీచ్ అవ్వాలంటే హైదరాబాద్ ఒకటే సరిపోదు కదా సార్. ఇప్పుడు మీ దగ్గర 200 మంది ఎంప్లాయీస్ దాటే ఉన్నారని మీరు చెప్పారు ఇందాక. ఇది చెప్పాను. ఇది ఎప్పుడు చెప్పాను? లాస్ట్ ఇయర్ ముచ్చటే చెప్తున్నాను నేను. ఓకే, మరి ఇప్పుడున్న సిచ్యువేషన్లో మీ హైదరాబాద్ ఒక్కటే మీరు హ్యాండిల్ చేస్తున్నాను, ఇంకా కొంచెం తెలంగాణ ప్రాంతాలు అని చెప్తున్నారు. మరి మీరు ఆంధ్ర ఎప్పుడు వెళ్తారు? నేను యాక్చువల్గా ఈ ఇయర్ నుంచే స్టార్ట్ చేశానండి. ఆంధ్రాలో సెయింట్ థామస్ హై స్కూల్ విజయవాడలో ఉంది. వీళ్ళ బ్రాంచెస్ కూడా చాలా ఉన్నాయి అక్కడ. వీళ్ళను కాంటాక్ట్ అవ్వడం జరిగింది. నేను అక్కడ ఏంటంటే వాళ్ళకి డెఫినెట్గా మంచి బడ్జెట్ చేయడం జరిగింది. వాళ్ళ చేయమని చెప్పేసి అంటారు. సో ఈ ఇయర్ నుంచి ఏంటంటే ఆంధ్ర, తెలంగాణ, తెలుగులో 2 రాష్ట్రాలని టార్గెట్ చేస్తాను నేను. అండ్ ఇంకొకటి ఏంటంటే చాలామంది అంటుంటారు మార్కెటింగ్ కదా చేయొచ్చు కదా అంటే, మనలాంటి మార్కెటింగ్ ఎవరు చేయరు. అంటే మనలాంటిది క్రియేట్ చేసుకుంది మనం, మనలాంటిది కొత్తగా మార్కెటింగ్ తీసుకెళ్ళడం మన స్ట్రాటజీస్, మనం ఒక అడ్వర్టైజ్ ఎలా చేయాలి, ఏ అవర్కి ఎలా చేయాలి, ఎక్కడ చేస్తే ఏ అడ్మిషన్స్ వస్తాయి, ఏ స్కూల్కి ఎక్కడ మార్కెటింగ్ చేయాలి, ఏ స్కూల్ తగ్గట్టు ఏ క్వాలిటీ ఆఫ్ పేరెంట్స్ కావాలి, ఏ స్కూల్కి మార్కెటింగ్ చేస్తే పిల్లల భవిష్యత్తు బాగుంటుంది, ఏ స్కూల్కి మార్కెటింగ్ చేస్తే పేరెంట్స్ హ్యాపీ ఫీల్ అవుతారు అనేటి దాని పట్ల మన స్పెషలైజేషన్. డబ్బులు ఇస్తే ఏముందండి, డిజిటల్ మార్కెటింగ్ కానీ పిఆర్ఓస్ కానీ చాలామంది బయట దొరుకుతారు. బట్ మనం అట్లా కాదు. మనం ఏదున్నా కావాల్సిన స్కూల్కి, అది చేయవలసిన వర్తి ఉన్న స్కూల్కి మనం చేస్తాం. సో స్కూల్స్ అన్నీ మనకి ఫ్రెండ్లీగా ఉండడానికి కారణం ఇదొకటి అన్నమాట. ఓకే సార్, ఇది బాగుంది. అయితే సార్ చాలా బాగా చెప్పారు. అయితే మీ కన్సల్టెన్సీ డిపార్ట్మెంట్ కానీ మీ మార్కెటింగ్ డిపార్ట్మెంట్ కానీ ఓన్లీ స్కూలింగ్కే పరిమితం అయిందా, లేకపోతే ఇంకేదైనా ఇతర బిజినెస్లకు కూడా మీరు? యా ఉంది. ఎలా ఉందంటే మేము థర్డ్ పార్టీ కింద iMovie యాడ్ చేసాం, ఆటో యాడ్ చిన్నది. బట్ మోస్ట్లీ లైక్ 5,000 10,000 పోస్టర్స్ మేము హైదరాబాద్లో సో మనం ఏంటంటే హాస్టల్స్ చేసాం, హాస్పిటల్ చేసినాం, కొద్దిగా సాఫ్ట్వేర్ రిక్రూట్మెంట్ ఏదైనా అడ్వర్టైజ్మెంట్ చేయాలంటే చేసాం. అలాగే iMovie గీతా ఆర్ట్స్ వాళ్ళది కూడా చేసాం. అది ఏంటంటే iMovie వాళ్ళది ఆటో స్టిక్కరింగ్ ఉంటుంది అన్నమాట. ఆటో యాడ్ అంటారు దాన్ని. ఆటో యాడ్ స్టిక్కరింగ్ ఏంటంటే 5,000 to 7,000 నేను ఇచ్చారు స్టిక్కర్స్ వాళ్ళు. ఓవరాల్గా హైదరాబాద్లో ఈ సడన్ ఏరియాస్లో ఇచ్చారన్నమాట. అక్కడ మనం అంటించి వాళ్ళకి థర్డ్ పార్టీ కింద తీసుకొని చేయడం జరిగింది. అదే కాదు, ఇంకా రేవంత్ రెడ్డి గారిది వినాయక చవితికి యాడ్ చేయడము అక్కడక్కడ. అండ్ రేవంత్ రెడ్డి గారిది మళ్ళీ కేసీఆర్ గారిది ఆ ప్రభుత్వం ఉన్నప్పుడు మార్కెటింగ్ చేయడము, ఇలాంటివి జరిగినాయి అన్నమాట. ఓకే ఓకే ఓకే, ఎవ్రీథింగ్. అంటే మార్కెటింగ్లో మీ దగ్గర చాలామంది ఎంప్లాయీస్ ఉన్నారు. మీరు కావాలనుకుంటే మీరు బయట బిజినెస్లకు కూడా మీరు మార్కెటింగ్ చేయగలుగుతారు. అవునవును. అంటే చాలా మంది ఇంకా ఈ రియల్ ఎస్టేట్కి సంబంధించి అడిగారు నన్ను, మీ దగ్గర ఇంత టీం ఉంది, మీరు రియల్ ఎస్టేట్కి ఎందుకు ఎంటర్ కావద్దు, మీరు ఒక టీం బిల్డ్ చేసుకొని చేయొచ్చు అది అంటే, నేను ఒకటే చెప్తా. అంటే నాకు రియల్ ఎస్టేట్ ఇదంతా అనడానికన్నా నాకు స్కూల్స్ అంటే ఒక ప్యాషన్. స్కూల్స్ కానీ కాలేజెస్ కానీ అక్కడ ఒక మంచి ప్యాషన్తో కూడిన వర్క్ ఉంటుంది అన్నమాట. అక్కడ మనకి ఏంటంటే మంచి ప్యాషన్తో కూడిన వర్క్ ఉంటుంది అన్నమాట. నాకు బాగా ఇష్టం ఫీల్డ్లో వీళ్ళని తీసుకెళ్ళడం, చేపియడం వర్క్, అలాగే కావాల్సిన అడ్మిషన్స్ ఇవ్వడం. అదొక సాటిస్ఫాక్షన్ తెస్తుంది నాకు. ఒక మంచి ఎడ్యుకేషన్ పేరెంట్కి ఇస్తున్నాము, ఒక మంచి అడ్మిషన్స్ ఒక స్కూల్కి ఇస్తున్నాము అనేది నాకు బాగా ప్యాషన్ అన్నమాట. అందుకే నేను ఈ ఫీల్డ్ ఎంచుకున్నాను, ఈ ఫీల్డ్లో హార్డ్ వర్క్ చేస్తున్నాను. అండ్ ఎవ్రీ ఇయర్ నేను ఇంప్లిమెంట్ అవుతూనే ఉంటాను. ఇప్పుడు 2021లో ఉన్నట్టు నెక్స్ట్ ఇయర్లో ఉన్నట్టు అవతల ఇయర్లో ఇప్పుడు అసలుకే లేను. అంటే ఎవ్రీ ఇయర్ మేము ఇంప్లిమెంట్ చేస్తాం అన్నమాట. ఇంప్లిమెంట్ ఎలా చేస్తే బాగుంటుంది, కొత్త రకంగా ఎలా అప్డేట్ అయితే బాగుంటుంది, పేరెంట్స్ ఇప్పుడు ఎలా ఉన్నారు, వాళ్ళ మెంటాలిటీ ఎలా ఉంది, డిజిటల్ మార్కెటింగ్స్ కానీ ఇవన్నీ ఎలా ముందుకెళ్తున్నాయి, దాన్ని బట్టి మేము మార్కెటింగ్ అనేది ముందుకు తీసుకెళ్తాం. సూపర్ సార్, మీ ఆన్సర్స్ చాలా బాగున్నాయి. అలాగే మీ కంపెనీ కూడా ఇంకా బాగా అభివృద్ధి చెందాలని 2026లో
మీ కంపెనీ ఎంప్లాయీస్ 200 కాదు థౌజండ్స్లోకి వెళ్ళాలని కోరుకుంటూ Thank you. అలాగే మీకు ఈ మార్కెటింగ్ విశేషాలు నచ్చినట్లయితే ఓకే మన కందుల చక్రవర్తి దిలీప్ కుమార్ గారి ఇన్ఫినిటీ ప్రైమ్ బిజినెస్ మార్కెటింగ్ మీకు కావాలనుకుంటే ప్లీజ్ ఈ స్క్రోల్లో రన్ అవుతున్న ఫోన్ నెంబర్స్ కానీ లేకపోతే ఈ స్క్రీన్ మీద కనిపించే వెబ్సైట్ని కానీ మీరు అప్రోచ్ అవ్వచ్చు. అలాగే మా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయాలని కోరుకుంటూ సైన్ అవుట్. మీరు